హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ సిఓఎస్ నుంచి మనకి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి మంత్లీ 37,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ లేదనమాట. మనకి ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ లిమిట్ అయితే చూసుకున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ వాళ్ళు 1/7/2024 నాటికి ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చిన ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. అదే మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మనం అప్లై చేసుకోదగిన పోస్టులు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి అయితే మనము ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు చూసుకున్నట్లయితే స్టోర్ అటెండర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంట్రా అంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ అంటే పీఈటీ పోస్టులు అండి. ఇవి వచ్చేసి మనకి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి డిప్లొమా ఇన్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి ఐటీసీఎస్ విభాగంలో బీఈ బీటెక్ కానీ, లేదంటే ఎంఎస్సి కానీ, లేదంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓటీ టెక్నీషియన్కి సంబంధించి జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మనకి డిప్లొమా ఈ యొక్క సంబంధిత విభాగాల్లో డిప్లొమా అయితే చేసినట్లయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి ఈ యొక్క విభాగంలో పోస్టులకు వచ్చేసి మనకి ఐటీసీఎస్ విభాగంలో బీఈటీ బీటెక్ చేసినా, లేదంటే ఎంసీఏ చేసినా, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్లో కంప్యూటర్ సైన్స్ చేసిన ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్యూటర్ ప్రోగ్రామర్కి సంబంధించి మనకి సేమ్ అయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి వచ్చేసి మనకి ఈ యొక్క బీఎస్సీ అయితే చేసి ఉండాలి, లేదంటే డిఎంఎల్టీ చేసిన లేదంటే మనకి బీఎస్సీ చేసిన, ఇంటర్మీడియట్ చేసిన, మనకి 1 ఇయర్ అప్రెంటిస్షిప్ సంబంధించి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే మనం చేసి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ల్యాబ్ అటెండర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ హెల్పర్ సంబంధించి మనకి 10th క్లాస్ అయితే అడిగారు. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. కానీ మనకి 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు అనమాట. ఎలక్ట్రికల్ వర్కర్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ అటెండర్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించి మనం ఇంటర్మీడియట్ అయితే చేసి ఉండాలి. దాంతోపాటు మనకి ఒక లైబ్రరీ సైన్స్ అయితే చేసినట్లయితే మనము ఈ యొక్క ఇంటర్మీడియట్లో మనం ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే మనకి డెంటల్ టెక్నీషియన్కి సంబంధించి అలాగే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఒక ఎనీ బ్యాచిలర్ డిగ్రీ చేసిన ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ పాస్డ్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే ఈ యొక్క జాబ్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా సంబంధించి కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దానికి మీకు కనుక ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ యొక్క జాబ్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనము ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి 28 డిసెంబర్ 2024 యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి స్టార్టింగ్ కూడా మనకి 28 డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్స్. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జనవరి 8 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఈ యొక్క మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు అంటే February 3 అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పైతే మనకి ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏక పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇవ్వడం జరిగింది.
మనకి అన్నిటికన్నా ఎక్కువ ఉన్న పోస్టులు వచ్చేసి జనరల్ డ్యూటీ అటెండర్ పోస్టులు వచ్చేసి మనకి 17 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కి సంబంధించి 22, అలాగే మనకి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి 25, ఇలాగే చాలా రకాలైతే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఇక్కడ మనకు టోటల్ వచ్చేసి 91 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క పోస్టులకి ఎంత శాలరీ ఇస్తారు అని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనీ పీఈటీ పోస్టులకు వచ్చేసి మనకి 40,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే 10th క్లాస్ అర్హత పోస్టులకు వచ్చేసి 15,000 అయితే మనకి శాలరీస్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది అనమాట. మనకి పోస్టులను బట్టి ఈ యొక్క శాలరీస్ అయితే పే చేస్తున్నారు. ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కాంట్రాక్టువల్ జాబ్స్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలాగే అవుట్సోర్సింగ్ జాబ్స్ కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కాంట్రాక్టువల్ జాబ్స్ వచ్చేసి మనకి పర్మనెంట్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరు కానీ జాబ్స్కి అయితే అప్లై చేసుకోకుండా ఉండద్దండి, అప్లై అయితే చేసుకోండి. మనకి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు అయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలి అంటే January 8 లోపల అయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే మనం ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ స్క్రోల్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసేసుకొని ఫిల్అప్ చేసేసుకొని సిగ్నేచర్ చేసేసుకొని ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అన్నీ అటాచ్ చేసేసి మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్లో పెట్టేసి మనకి ఫ్రమ్ అడ్రస్ ట్రూ అడ్రస్ రాసేసి మనం ఒక అడ్రస్ కూడా చెప్తాను ఏ ఒక్క అడ్రస్కి పంపించాలి అని చెప్పేసి. ఓకేనా, స్కిప్ చేయొద్దని అర్థం కాదనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫీజు ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే 300 రూపీస్ అయితే పే చేయాలి. లేదు మీరు ఓసీ క్యాండిడేట్స్ అయితే 400 రూపీస్ పే చేసి ఈ యొక్క మీరు దగ్గరలో ఉండే నేషనల్ బ్యాంక్కి వెళ్ళేసి ఈ యొక్క పేరు మీద ఇన్ ఫేవర్ ఆఫ్ ఇక్కడ ఇచ్చారు చూడండి అడ్రస్ మీకు. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం ఈ యొక్క అడ్రస్కి అయితే మనము ఈ యొక్క పేరు మీద అయితే మనం డీడీ అయితే తీయవలసి అయితే ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ రూపం ద్వారా మనము ఈ యొక్క అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క పేరు మీద అయితే మనము దగ్గరలో ఉండే నేషనల్ బ్యాంక్కి వెళ్ళేసి ఈ యొక్క పేరు మీద మనం డీడీ తీసి ఒక డీడీ ఫామ్ ఉంటుంది కదా, ఒక డీడీ ఫామ్ కూడా మనము యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి అయితే ఉంటుంది. అడ్రస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ 100 మార్క్స్కి అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి 75 ఎటువంటి మనకి స్కిల్ టెస్ట్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి 75% అయితే వెయిటేజ్ అయితే తీయడం జరుగుతుంది. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా 75% అయితే వెయిటేజ్ అయితే తీయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఒక షార్ట్ లిస్ట్ చేసేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి జాబ్స్కి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. మనకి ఒక పోస్టులకు సంబంధించి మనము అప్లై చేసుకోవాలి అంటే ఏ ఒక్క అడ్రస్కి మనం పంపించాలి అని చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రోల్ చేస్తే మీకు అడ్రస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం ఈ యొక్క అడ్రస్కి వచ్చేసి మనము పోస్ట్ అయితే చేయవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ యొక్క అడ్రస్కి ఎప్పుడు లోపల అప్లికేషన్ పంపించాలి అంటే January 8 లోపల అయితే ఒక అప్లికేషన్స్ అయితే పంపించినట్లయితే మీకు ఈ యొక్క జాబ్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట. మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా 75% వెయిటేజ్ తీసేసి మనకి జాబ్స్కి అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. మనకి కాంట్రాక్టువల్ జాబ్స్ వచ్చేసి మనకి పర్మనెంట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అయితే మనకి ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేసుకోవాలి తెలియదంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకైతే వాట్సాప్ నెంబర్ ఇచ్చేసి మీకు ఎలా ఫిల్అప్ చేసుకోవాలి అని చెప్పి అయితే నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అలాగే వాట్సాప్ ఛానల్ వాట్సాప్ గ్రూప్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. లైక్ చేయకుండానే కొంతమంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే కొంతమంది వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల నేను కూడా మరికొన్ని ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం తీసుకురావడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.